ఈ మధ్య కేఎస్ ప్రసాద్ గారు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్య సోషల్ మీడియాలో సింపతి తీసుకురావాలని పెద్ద ఎత్తున కలగంటున్నారంట వైసీపీ వాళ్ళు. అందుకని ఈ మధ్య భారీ ఎత్తున పాత వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సింపతి తీసుకురావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పాపం మన కేఎస్ ప్రసాద్ గారు, ఎందుకంటే 250 రూపాయల ఆర్టిస్ట్ గారు కదా, మరి పాపం 250 అంటే ఒక లైవ్ షోలో అతను పార్టిసిపేట్ చేస్తే సజ్జలు అతనికి ఇచ్చే పేమెంట్ 250 రూపాయలు అంట. మరి ఈ మధ్య పేమెంట్ తగ్గించాడో లేకపోతే పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తే పేమెంట్ ఇస్తానో నాకు తెలియదు, కానీ మామూలుగా కాదు, జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్లో మరి ఆయనంతటా ఆయన బండబూతులు తిట్టడమే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియనటువంటి అమాయకుడు, ఎర్రిబాగులోడు. ఇక నా నోటితో ఎందుకులే, కేఎస్ ప్రసాద్ చెప్తే ఆ కిక్కు వేరేగా ఉంటుంది. ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక నిజంగా సింపతితో పాలిటిక్స్ చేస్తానంటే ఆయన మిత్రుడు వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్ సింపతి కాదు దీని ఎర్రిబాగులోడు అబద్ధాలు చెప్పడం చేతకాని సన్నాసి. సన్నాసి ఈ రైతు రుణమాఫీలమని ఆ పబ్లిక్ చెప్తే ఎన్టీఆర్ పార్టీ చెప్తుంది రైతు రుణమాఫీ ఇచ్చేట ఒకసారి చేసేట ఒక్కడే మగాడు నిలబడ్డాడు. నేను ఇవ్వను దాన్ని మాట తిప్పడం మడమ తిప్పడం అంటే మాట తప్పడు మడమ తిప్పడ్రే. నేను సన్నాసం చేద్దాం అనుకుంటే నేను సన్నాసిని కాదు. అవును, ఆల్రెడీ సన్నాసే కదా. 2024 ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా చెప్పాడు ఇది నా సామర్థ్యం, దీని నుంచి నేను ఇంత సామర్థ్యం చేస్తాను, మిమ్మల్ని మోసం చేసుకోండి. అదే క్లాస్ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు కదా 1,65,000 కోట్లు, ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను కూడా 1,65,000 చెప్పడం చాలా ఈజీ, అయితే చెప్పడం కరెక్ట్ చేయడం చెప్పాలి. నాకు 70 అంటే 1,65,000 కదా. దాని అర్థమైంది ఆయన నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తా ఉన్నాను. సరే, అయితే వీడికి ఈ మధ్య మరి పేమెంట్ తగ్గించాడేమో, అందుకని తిడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డిని. అంటే ఒక రకంగా చెప్తూ మరో రకంగా జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టాడని చెప్పాలి. ఏమంటున్నాడు, సెంటిమెంట్ కార్డు వాడడం చేత కానీ వెర్రి బాగులోడు. ఎవడరా ఎర్రి బాగులోడు? అరే పిచ్చోడా, వాళ్ళ నాయన కాంగ్రెస్కి వీర విధేయతగా ఉంటానని చెప్తే అలాంటి కాంగ్రెస్కే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదని ఆయన బయటకు వచ్చేసి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి గుండా చనిపోయిన వాళ్ళు లేదా సహజ మరణంగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారి కోసం గుండెలు అగిసిపోయేలాగా ఏడ్చి గుండెలు పగిలి చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతోటి రాష్ట్రం అంతా తిరిగి రెడ్లనంతా ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేసి, అలాగే రాజశేఖర అభిమానులు రెచ్చగొట్టి ఊరూరు విగ్రహాలు కొట్టేసి విగ్రహాలతోటి పరామర్శతోటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ తండ్రి యొక్క మరణాన్ని, రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని ఆయన సొంతం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాడు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళని చేశాడు, ముద్దులు పెట్టాడు. పాదయాత్రలో అబ్బో మామూలుగా లేదనుకో ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక ఏమంటున్నాడు, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నదే చెప్తాడు, చెయ్యలేంది చెప్పడు, అంటే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేశాడు. ఈ విషయంలో మాత్రం ఒక విషయం మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ఆగిపోతుంది అని చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, లేదు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ అవసరమైతే 10,000 కోట్ల రూపాయలతోటి రాజధాని డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడు. నిండు శాసనసభలు, అంతకుముందు శాసనసభలు ఏం చెప్పాడు, మేము ప్రాంతాలు మంది అసలే చిన్న రాష్ట్రము, అలా ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను అమరావతి రాజధానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, ఎక్కడైనా రాజధాని పెట్టండి, 33,000 ఎకరాల పైచులుకున్నట్టు చూడండి అని చెప్పాడు. సో ఈ రెండు మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిందే. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. అలాగే ఇంకా కొంతమంది క్యాండిడేట్లు, అతి క్యాండిడేట్లు, అప్పట్లో ఉన్నటువంటి మన రామకృష్ణ లాంటి వాళ్ళందరూ, రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ అన్నని నేను ఒప్పుకుంటా, అన్నని నేను మాట్లాడుకుంటా, అవసరమైతే అన్న కాళ్ళు పట్టుకుంటా, అన్న బూట్లు తుడుస్తా, అమరావతిని రాజధానిగా ఉంచుతామని చెప్పాడు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేశాడు, బహుశా రాష్ట్ర విభజన దృష్టిలో పెట్టుకొని రాజధాని కూడా వికేంద్రీకరణ జరగవచ్చేమో, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను,
అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా ఏర్పాటు చేస్తాను. మరి ఆ రోజు ఎన్నికల ముందు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయాడు? ఆ మాట అడిగి ఓట్లు అడిగే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేకపోయింది? ఎందుకంటే ఓట్లు పోతేనే భయం. మరి మాట తప్పడు అన్నావు కదా, మరి అక్కడ ఆయనేగా మాట ఇచ్చింది. 10,000 కోట్లతో అమరావతిని ఎవరో అభివృద్ధి చేస్తానన్నాడు కదా, మరి ఎందుకు? నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నాడు కదా, మరి ఎందుకు తప్పాడు? సరే పక్కన పెట్టేసి, సరే పొరపాటు అనుకుందాం. ఇంకొక మాట, ప్రతి యువకుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఇక రేపు మళ్ళీ రిటైర్మెంట్తో పోల్చుకుంటే దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ఉంటాయి, నేను ముఖ్యమంత్రి అయినమంటే మెగా డిఎస్సి పెడతాను, ప్రతి సంవత్సరం మీకు జాబ్ క్యాలెండర్ని మీ చేతుల్లో పెడతాను అన్నాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ కూడా ఏం చేశాడయ్యా సాక్షి క్యాలెండర్ తెచ్చి చేతిలో పెట్టాడు. మరి యువతని మోసం చేయలేదా? యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? మాట తప్పడు మడమ తిప్పడన్నారుగా, మరి మాట మడమ 2 తిప్పాడుగా. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. డిఎస్సి సంగతి దేవుడు ఎరుగు, మెగా డిఎస్సి సంగతి ఇస్తానన్నాడు. కానీ చివరిలో దిగిపోతా కూడా అది ములుగుతా ఒక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. 4 ఏళ్ళు ఏం చేశాడు? కాలక్షేపం చేశాడు. మరి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానన్నాడు, మాట ఇచ్చాడే, మాట తప్పాడు కదా. అలాగే రైతులకు ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరం నేను 4,000 కోట్ల రూపాయలతోటి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తాను, ప్రతి రైతుకు గిట్టుబాటు ధరను అందిస్తానన్నాడు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాడు. చైర్మన్గా నాగిరెడ్డిని పెట్టాడు. గిట్టుబాటు ధర సంగతి దేవుడు ఎరుగు, అసలు పండించిన పంటకి మద్దతు ధరే లేకుండా పరిస్థితి ఏర్పాటు చేశాడు. మరి 4,000 కోట్లతో ధరల స్థిరీకరణ చేస్తానని మాట ఇచ్చావు కదా, మరి 4,000 కోట్లు ఇచ్చావా? ధరల స్థిరీకరణ చేసావా? రైతులకు గిట్టుబాటు ధర అందిందా? ప్రతి సంవత్సరం దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేసావా? చేయకపోగా ఎంతమంది బ్రాండ్లను రద్దు చేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. పెద్ద శాంతాడంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, ఒక వారం టైం అడిగాడు, సిపిఎస్ రద్దు చేశాడా? కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా? ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎవరో ఎర్రిబాగులుడా ఆయన మాట మడమ 2 తప్పాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు మొన్న ఎలక్షన్స్లో 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇక సెంటిమెంట్ రాజకీయాల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్గా వాడిన కార్డులు మామూలుగా అసలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడి ఉన్నాడు. కాబట్టి నువ్వు పిచ్చోడ్లాగా మాట్లాడమాక, నువ్వు మమ్మల్ని ఎదురోళం చేయమాక, నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడంలో తప్పులేదు. ఆయన 2019 ముందు పొలం కార్డు వాడాడు. అలాగే 2019లో పెద్ద సభలు పెట్టి మీరందరూ మాకు అండగా నిలబడకపోతే ఈసారి రాష్ట్రంలో మనం ఉనికుండదని చెప్పేసి ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే కార్డు వాడాడు. చివరికి కోడికత్తి ఆడాడు. అలాగే బాబాయ్ గొడ్డలి పోటు వాడాడు. ప్రతి మీటింగ్లో నేను మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డని, మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, ఒక్కసారి మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకంటే గొప్ప పరిపాలన చేస్తానని ప్రతి మీటింగ్లో ఓదరగొట్టాడు. ఇంకెక్కడ సెంటిమెంట్ కార్డు వాడండి, ఇంకెక్కడ వాడండి? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. రాజశేఖర్ రెడ్డి కార్డును వాడుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్ కూడా దాకనిస్తారా? పిచ్చి మాటలు మాట్లాడమాక. నీకు కూలి పెరగాలి, దానికి తగ్గట్టు మాట్లాడు, అంతేగాని నీ కూలి కట్ చేశాడు కదా అని చెప్పేసి ఏదో ఒక కారణం పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనే ఉద్దేశంతో ఎర్రిబాగులోడు సన్నాసి అని చెప్పి డైలాగులు వేస్తేట. నువ్వు ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు నీ సరైన రికగ్నైజ్ లేదు, ఒకవేళ సాక్షిలో నీకు గుర్తింపు ఇవ్వలేదు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సరైన పేమెంట్ నీకు ఇవ్వలేదంటే డైరెక్ట్గా తిట్టేసేయి, తప్పులేదు. కానీ ఏదో ఈ రకంగా పోయి ఈ లైన్లో వెళ్ళి చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కార్డులు వాడాలో అన్ని కార్డులు వాడుకున్నాడు. 2024లో కూడా గులకరాయి డ్రామా ఆడాడు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా డ్రామాలు ఆడాడు. కానీ ప్రజలు ఏంటంటే, రాష్ట్ర ప్రజలు అమరావతి ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తేనే రాష్ట్రం డెవలప్ అయిద్దనే ఉద్దేశంతో ఓట్లు వేశాడు. కాబట్టి నువ్వు ఆడ కూర్చొని బానిస బతుకు చేసావు, కానీ కుక్కవని అందరూ అలాగే ఉంటారు, నువ్వేదో పిచ్చోడు వేయగానే అందరిని పిచ్చోడిని చేద్దామని మాత్రం ఆలోచనలు చెయ్యమాక. అంతేకాకుండా నీ పర్ఫార్మెన్స్కి ఎంత పేమెంట్ ఇవ్వాలో ఆల్రెడీ సజ్జలా చెప్పారు, 250 రూపీస్. ఇంకేమన్నా అవసరమైతే పెంచుకోవాలి అని అంటే ఇంకా ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లే. మామూలుగా మాట్లాడితే ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే నీ లైవ్ డెబేట్స్కి వాల్యూస్ ఉంటాయి. కానీ ఈ భజన, ఆయన పొలం కార్డు వాడు, లేకపోతే మాట తప్పడు మడమ తిప్పడు, ఆయన మాట మడమ ఏందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.